బండి సాయి భగీరథ్ యావత్ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా మోగుతున్న పేరు. ఒక కేస్ యావత్ భారతావనినే షేక్ చేసింది. పాపం చిన్నదే అని చెప్పి చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టిరు కదా. ఇట్లాంటి కేసులల్లా భగీరథ్ కు మేము కోర్టుల బెయిల్ ఇయ్యం, ఇంట్రీమ్ రిలీఫ్ ఇయ్యం అని చెప్పి ఎవరు మాట్లాడినరు? న్యాయ వ్యవస్థ మాట్లాడింది. ఎవరెవరైతే మేజర్ మైనర్ అని చెప్పారు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నా, పేర్లు తీసుకొని మాట్లాడుతున్నా. ఏ వంశీ, మహా న్యూస్ వంశీ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. న్యూస్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలు కాకరించి ఉంచుతారు నీ ఛానల్ మీద. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఎస్పెషలీ వంశీ, మగధా న్యూస్ లక్ష్మి, మీ అందరికీ చెప్తున్నా, మైనర్ కాదు మేజర్, వాళ్ళు 450 కోట్లు 70 కోట్లు మీ అయ్యల దగ్గరకో మీ కుటుంబాల దగ్గరకో అలా ఐటీ రిటర్న్స్ వచ్చినాయా? ఏదైనా పేపర్ చూపించి మీరు మాట్లాడే మొకాలా? ఇలా కోర్టు అదే మాట్లాడింది. ఏమన్నది తెలుసా? కోర్టులా స్టేట్ కౌన్సిల్ సబ్మిటెడ్ దట్ ది విక్టిమ్ వాజ్ ఏ మైనర్ యాజ్ ఆఫ్ నౌ. ద షేమ్లెస్ idiotic people who ranted until date saying that she was a major and not a minor. మీ నోట్లల్లా కాకరిచ్చి ఉంచిన్రు. ఇప్పుడు పడ్డదారా అందరికీ? పిటిషనర్ తరఫున వాదించిన లాయర్ పప్పు నాగేశ్వరరావు గారు కూడా జబర్దస్త్గా నిన్న వాదించింది. ఆయన ఏమని అన్నారంటే, పప్పు నాగేశ్వరరావు గారు, మై లార్డ్షిప్, బండి భగీరథ్ అనే ఈ వ్యక్తికి ఇది కొత్త కేసు కాదు. ఇంకా ఒక 4-5 అమ్మాయిలు కూడా మమ్మల్ని అప్రోచ్ అయినరు. కోర్టులో మాట్లాడిన మాట క్లియర్ కట్గా ఈ కంప్లీట్ కేసు ఏడుదాకా వచ్చింది అని చెప్తే బెయిల్ కోర్ట్ నిరాకరించింది. ఇంట్రీమ్ ఆర్డర్ నేను ఇయ్యలేను అని చెప్పింది. బండి భగీరథ్తో ఆమెకి ఏం అన్యాయం జరిగింది అనేది చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, అవి చూసుకుంటారు. బట్ మీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన గాయం వాళ్ళ కుటుంబానికి బండి భగీరథ్ చేసిన దానికంటే ఎక్కువ.